ఈరోజు మన ముందున్న టాపిక్స్ ఏంటంటే బయోఫ్యూయల్స్ తయారీ, ఏవియేషన్ ఇంధన వివాదాలు, ఆఫ్రికా మార్కెట్ సామర్థ్యం, చైనాపై ఆధారపడటం, విదేశీ పెట్టుబడులంటే ఎఫ్డిఐలు, లీగల్ కస్టడీ రకాలు, ఇంకా 2023 జాతీయ నేర గణాంకాలు. ముందుగా మొదటి అంశం, జీవద్రవ్యం నుండి జీవ ఇంధనం అంటే బయోమాస్ టు బయోఫ్యూయల్ ప్రాసెస్ గురించి చూద్దాం. మన దేశంలో ఏటా దాదాపు 600 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వస్తున్నాయి. 600 మిలియన్ టన్నులా? అది చాలా హ్యూజ్ నంబర్. నిజమే. అలాగే ఒక 60 మిలియన్ మెట్రిక్ టన్నుల మునిసిపల్ ఘన వ్యర్థాలు కూడా ఉత్పత్తవుతున్నాయి. వీటన్నిటినీ ఎలా మారుస్తారో చూస్తే, మొదటగా అనరోబిక్ డైజెషన్ అంటే వాయురహిత జీర్ణక్రియ అంటారు. దీని ద్వారా మీథేన్ గ్యాస్ పుడుతుంది. రైట్, ఆక్సిజన్ లేకుండా బ్యాక్టీరియాతో కుళ్లబెట్టడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత గ్యాసిఫికేషన్, పైరోలిసిస్, ఇంకా హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్ లాంటి పద్ధతుల ద్వారా బయోచార్, బయో ఆయిల్, ఇథనాల్ లాంటివి వస్తాయి. అంటే దీన్ని ఒక భారీ కిచెన్ డైజెస్టర్తో పోల్చవచ్చు. పనికిరాని చెత్తను ఏకంగా ఒక విలువైన ఇంధనంగా మారుస్తున్నారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఈ చెత్త నుండి అంత ఇంధనం వస్తుందా అసలు? వస్తుంది. డేటా ప్రకారం ఈ బయో ఆయిల్ ద్వారా మనం ఏటా 12 నుండి 19 మిలియన్ మెట్రిక్ టన్నుల డీజిల్ లేదా కిరోసిన్ అవసరాన్ని తీర్చుకోవచ్చు. అలాగే ఆ బయోచార్ ఉత్పత్తి సామర్థ్యం కూడా దాదాపు 15 నుండి 26 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఓ, అంటే మన ఇంధన సమస్యలకు ఇదొక పెద్ద పరిష్కారమని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇక రెండవ అంశానికి వెళ్దాం, జాతీయ లక్ష్యాలు మరియు వాటి ఆర్థిక ప్రభావం. అదే E30 డాష్బోర్డ్. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ వాళ్లు E30 by 2030 అనే ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అంటే 2030 నాటికి పెట్రోల్లో 30% ఇథనాల్ కలపాలి, రైట్? అదే. దీనికోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటే ఓఎంసీలు ఇథనాల్ సేకరణను పెంచుతున్నాయి. అలాగే ఎన్ఏపి ధరల విధానం, 1951 పరిశ్రమల చట్టం, ఇంకా పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల అభివృద్ధి కూడా జరుగుతోంది. ఇక్కడొక అద్భుతమైన ఆర్థిక కోణం కూడా ఉంది. ఈ లక్ష్యం కేవలం పర్యావరణానికే కాదు, మన ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద లాభం. అవునా? అదెలా? ఏంటంటే, ఈ ఇథనాల్ వాడకం వల్ల దాదాపు 238 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురు దిగుమతులు తగ్గిపోతాయి. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్యం అంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో సుమారు 1.4 లక్షల కోట్లు ఆదా అవుతుంది. వావ్! 1.4 లక్షల కోట్లు. అంతేకాదు, ఆ ఇథనాల్ తయారు చేయడానికి ముడిసరుకు మన రైతులే ఇస్తారు కదా. సో రైతులకు అదనంగా ఒక 1.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అది నిజంగా గేమ్ చేంజర్. ఇక మూడవ అంశం చూద్దాం, వాణిజ్య విమానాల ఇంధన అవసరాలు. ఒక అనాటమికల్ డిసెక్షన్ లాగా దీన్ని విడమర్చి చూద్దాం. అసలు విమానయాన సంస్థల మొత్తం వ్యయంలో ఇంధన ఖర్చే 30 నుండి 40% ఉంటుందట. అవును, వాళ్లకి ఫ్యూయల్ కాస్ట్ అనేది అతిపెద్ద బర్డన్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విమానంలో నింపే ఇంధనం 6 రకాలుగా ఉంటుంది. మొదటిది టాక్సీ ఇంధనం, అంటే రన్వే మీద కదలడానికి. రెండవది ట్రిప్ ఇంధనం. మూడవది కంటింజెన్సీ ఇంధనం. ఇది ట్రిప్ ఇంధనంలో 5% మాత్రమే ఉంటుంది. రైట్, ఏదైనా వాతావరణం తేడా వస్తే వాడటానికి. నాలుగవది ప్రత్యామ్నాయ ఇంధనం. ఐదవది అదనపు ఇంధనం. ఇక ఆరవది చాలా ముఖ్యమైనది, ఫైనల్ రిజర్వ్ ఇంధనం. ఉదాహరణకు ఒక A320 విమానానికి 6600 కిలోల ఇంధనం పడుతుంది. అందులో ఈ ఫైనల్ రిజర్వ్ అనేది కేవలం 1500 అడుగుల ఎత్తులో 30 నిమిషాలు వేచి ఉండటానికి మాత్రమే వాడతారు. వినటానికి ఆ 30 నిమిషాలు చాలా తక్కువ సమయం అనిపిస్తుంది కదా. అవును, నాకు అలాగే అనిపించింది. కేవలం 30 నిమిషాలే కదా అని. గానీ ప్రాణోపాణ పరిస్థితులు వచ్చినప్పుడు, విమానం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఆ 30 నిమిషాల ఇంధనమే వందలాది ప్రాణాలను నిలబెట్టే ఒకే ఒక్క ఆధారం. నిజమే. ఇక నాలుగవ అంశం, ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏటీఎఫ్లో ఎథనాల్ వాడకంపై ఉన్న ఒక ఘర్షణ మాత్రిక లేదా వివాదం గురించి చూద్దాం. పెట్రోల్లో కలిపినంత ఈజీగా విమాన ఇంధనంలో ఇథనాల్ కలపలేము కదా. ఖచ్చితంగా కలపలేము. దీనికి సైంటిఫిక్ కారణాలున్నాయి. ఇథనాల్ సాంద్రత చాలా తక్కువ. దీనివల్ల విమానానికి కావలసిన థ్రస్ట్ అంటే ఆ నెట్టుకునే శక్తి సరిగ్గా రాదు. పైగా గాలిలో ఇంజిన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
దానికి తోడు ఆ టెంపరేచర్ సమస్యకు కూడా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇథనాల్ అనేది హైగ్రోస్కోపిక్, అంటే తేమను పీల్చుకుంటుంది. మనం 35,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఉష్ణోగ్రత -50 డిగ్రీలుంటుంది. అక్కడ ఈ ఇథనాల్ గడ్డగట్టే ప్రమాదం చాలా ఎక్కువ. ఇక్కడ ప్రభుత్వాల శాస్త్రవేత్తల వాదన కూడా మనం సైంటిఫిక్ కోణంలో చూడాలి. ఇథనాల్ను నేరుగా ఎవరూ వాడరు. అంటే దాన్ని ఎలా మారుస్తారు? సింథసైజ్డ్ హైడ్రోకార్బన్స్ వాడతారు. కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా ఆ ఇథనాల్ని మార్చి -50 డిగ్రీల దగ్గర మంచు స్ఫటికాలు అంటే ఐస్ క్రిస్టల్స్ రాకుండా నివారిస్తారు. 2050 నాటికి ఐసీఏఓ వాళ్ల నెట్ జీరో కార్బన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే బయో ఏవియేషన్ ఫ్యూయల్ని ఇలా ప్రాసెస్ చేసి వాడాల్సిందే. రైట్, అర్థమైంది. ఇక 5వ అంశం బయోఫ్యూయల్స్ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన 4 స్తంభాల వ్యూహం. ఇక్కడ 4 ముఖ్యమైన పథకాలున్నాయి. వ్యవసాయ వ్యర్థాల నుండి కాంప్రెస్డ్ బయోగ్యాస్ కోసం సతత్ పథకం, 2G ఇథనాల్ ప్లాంట్లకు ఫండింగ్ ఇవ్వటానికి జీవన్ యోజన, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వేస్ట్ టు వెల్త్ కింద గోబర్ధన్ స్కీమ్. ఇక 4వది చాలా ఆసక్తికరం, అదే రూకో, రీపర్పోజ్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్. ఓ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తెచ్చిన స్కీమ్ కదా ఇది. అవును, ఇంట్లో లేదా హోటల్స్లో మిగిలిపోయిన వాడిన వంట నూనెని తీసుకువెళ్లి బయోడీజిల్గా మారుస్తున్నారు. ఈ వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అంటే ఈ సర్క్యులర్ ఎకానమీ పనితీరు అసలు ఎలా ఉంటుంది? ఇది చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్ ఐడియా. వాడేసిన నూనెను డ్రైనేజ్లో పోస్తే పర్యావరణం పాడవుతుంది. అలా కాకుండా సంస్థలు ఆ నూనెను కొనుగోలు చేసి ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి ఇంధనంగా మారుస్తాయి. అంటే చెత్త నుండి నేరుగా శక్తి వస్తోందన్నమాట. సూపర్బ్. ఇక 6వ అంశానికి వద్దాం. ఆహారం వర్సెస్ ఇంధనం, ఫుడ్ వర్సెస్ ఫ్యూల్ వివాదం. ఇంధనం కోసం మనం వనరులను మళ్లిస్తున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా చెరుకు నుండి మొక్కజొన్నకు మారిన విధానం. అవును, రైతులు మొక్కజొన్న వైపు ఎందుకు మళ్లుతున్నారో తెలుసా? ఇథనాల్ ధరల వల్లే కదా. మొక్కజొన్న ఇథనాల్కు లీటర్కు 71 రూపాయలు వస్తుంటే చెరుకు ఇథనాల్కు కేవలం 57 రూపాయలే వస్తోంది. దీనివల్ల మన దేశంలో చక్కెర ఉత్పత్తి ఏకంగా 359.25 మిలియన్ టన్నుల నుండి 261 మిలియన్ టన్నులకు పడిపోయింది. వావ్, ఇది చాలా పెద్ద డ్రాప్. యా. మరోవైపు చూస్తే ధాన్యాల నుండి ఇథనాల్ ఉత్పత్తి 0 నుండి ఏకంగా 650 కోట్ల లీటర్లకు పెరిగింది. ఇది ఆహార భద్రత మీద ఎలాంటి పరోక్ష ముప్పును తెస్తుంది? చూడండి, మొక్కజొన్న అనేది పశువుల మేతకు చాలా కీలకం. దాని ఇంధనం వైపు మళ్లిస్తే పశువులకి మేత దొరకదు. అది పాల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం అంటే ఎన్ఎఫ్ఎస్ఏకి ఇదొక పెద్ద ముప్పు అని చెప్పాలి. నిజమే. ఇక టాపిక్ని పూర్తిగా మార్చేద్దాం. 7వ అంశం ఆఫ్రికా ఎజెండా 2063. ఒక సమగ్ర దృష్టితో ఆఫ్రికా ఖండం వైపు చూద్దాం. మనకు తెలిసినట్లుగా ఆఫ్రికన్ యూనియన్లో 55 దేశాలున్నాయి. 1999 సిర్డే డిక్లరేషన్ ద్వారా ఇది బలోపేతమైంది. దీని ప్రధాన కార్యాలయం అడిస్ అబాబాలో ఉంది. రైట్. వీళ్ళు ఏసీఎఫ్టీ అనే కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా కూడా స్టార్ట్ చేశారు. అవును. వీళ్ల థీమ్ ఏంటంటే మనం కోరుకునే ఆఫ్రికా, ద ఆఫ్రికా వి వాంట్. దీనికోసం ఒక 50 ఏళ్ల సుదీర్ఘ విజన్ మరియు దాన్ని అమలు చేయడానికి 10 ఏళ్ల ప్రణాళికలను రూపొందించుకున్నారు. 55 విభిన్న దేశాలు, ఎన్నో గొడవలున్నా కలిసి ఇలా ఒక 50 ఏళ్ల విజన్ను ప్లాన్ చేయడం నిజంగా ఒక అద్భుతమైన రాజకీయ ఏకాభిప్రాయం కదా. ఖచ్చితంగా. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఒకే తాటిపైకి రావడం చాలా అరుదు. 8వ అంశం భౌగోళిక విశ్లేషణ మరియు ఆఫ్రికా మార్కెట్ల సామర్థ్యం. ఆఫ్రికా మ్యాప్ని మనం విశ్లేషిస్తే ఈజిప్ట్, కెన్యా, నైజీరియాలు భారీ వినియోగదారుల మార్కెట్లుగా అంటే కన్జ్యూమర్ మార్కెట్స్గా ఉన్నాయి. యా, అక్కడ జనాభా మరియు డిమాండ్ చాలా ఎక్కువ. అలాగే పెట్టుబడులకు వస్తే దక్షిణాఫ్రికా, నమీబియా లాంటి దేశాలు బలమైన సంస్థలతో అంటే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్తో స్థిరమైన పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి. కానీ సూడాన్, కాంగో లాంటి దేశాల పరిస్థితి ఏంటి? అక్కడ వనరులు ఉన్నా ఎందుకు వెనుకబడి ఉన్నాయి? అక్కడ అపారమైన వనరులు ఉన్నమాట నిజమే. కానీ వీక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వ్యవస్థలు బలంగా లేవు. ఎప్పుడూ అంతర్గత యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఉంటుంది. అందుకే వ్యాపారానికి, వాణిజ్యానికి అవి వెనుకబడిపోయాయి. రైట్, అర్థమైంది. 9వ అంశం వాణిజ్య లక్ష్యాల ఫన్నల్. ఇందులో ఇండియా మరియు ఆఫ్రికా భాగస్వామ్యం గురించి చూద్దాం. ఆఫ్రికా మొత్తం జనాభా దాదాపు 1.5 బిలియన్లు. వాళ్ల జీడీపీ $2.8 ట్రిలియన్, అంటే ప్రపంచంలో 3%. ప్రస్తుతం ఆఫ్రికాకు మన భారత్ 4వ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 25కి మన వాణిజ్యం $100 బిలియన్.
2030 నాటికి దీన్ని రెట్టింపు చెయ్యాలనేది మన ప్రధాన లక్ష్యం. అసలు మన ఎగుమతులను అమెరికా, యూరప్ నుండి ఆఫ్రికా వైపు మళ్లించడం వల్ల మనకు భవిష్యత్తులో కలిగే వ్యూహాత్మక ప్రయోజనమేంటి? చాలా పెద్ద ప్రయోజనముంది. పాశ్చాత్య దేశాల మార్కెట్లు ఇప్పటికే సాచ్యురేట్ అయిపోయాయి. కానీ ఆఫ్రికా అనేది ఎమర్జింగ్ మార్కెట్. మన ఫార్మా, టెక్నాలజీ, ఆటోమొబైల్స్కి అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పైగా వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన ముడిసరుకుంది. అవును, ఆ ముడిసరుకు గురించే మన పదవాంశం, వనరుల పంపిణీ పిరమిడ్. ఈ ఆఫ్రికా వనరుల పిరమిడ్ని చూస్తే అడుగు భాగాన చమురు మరియు జలవిద్యుతున్నాయి. నైజీరియా, అంగోలా, కాంగో లాంటివి ఇక్కడ వస్తాయి. ఓకే. పిరమిడ్ మధ్యలో యురేనియం మరియు అరుదైన లోహాలున్నాయి. మీకు తెలుసా, యురేనియం ఉత్పత్తిలో నమీబియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం. ఇక పిరమిడ్ పైభాగంలో మన భవిష్యత్తును శాసించే కీలక ఖనిజాలున్నాయి. ప్రపంచంలో 30% కోబాల్ట్, లిథియం, నికెల్ ఆఫ్రికాలోనే ఉన్నాయి. రైట్. ఈ కోబాల్ట్, లిథియం అనేవి మన ఎలక్ట్రానిక్స్కి, ముఖ్యంగా ఈవీ బ్యాటరీలకు చాలా అవసరం. అంటే చైనా మీద మనం ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్గా ఆఫ్రికా నుండి తెచ్చుకుంటే మనకు చైనాతో పనే ఉండదు. ఇక్కడే మన 11వ అంశం వస్తోంది, చైనా ఫ్యాక్టర్. సప్లై చైన్ ముప్పు మరియు చైనాపై మనం మితిమీరిన ఆధారపడటం. డేటా చూస్తే భయం వేస్తోంది. జూలై 2025 నాటికి చైనా నుండి మన దిగుమతులు $113 బిలియన్ ఉంటే మన ఎగుమతులు కేవలం $14.25 బిలియన్. చాలా పెద్ద ట్రేడ్ డెఫిసిట్ ఇది. పైగా ప్రాణాలు కాపాడే యాంటీబయాటిక్స్, ఉదాహరణకు ఎరిథ్రోమైసిన్ లాంటి వాటికి కావలసిన ముడిసరుకులో 97% చైనా నుండే వస్తోంది. మన ఎలక్ట్రానిక్స్లో 80-86%, సోలార్ లేదా లిథియం బ్యాటరీలలో 75-82% వాళ్లదే ఆధిపత్యం. అవును, ఇది మన జాతీయ భద్రతకే పెద్ద ముప్పు. అంటే మందుల దగ్గర నుండి టెక్నాలజీ వరకు ఒక్క దేశంపైనే ఇలా 97% ఆధారపడటం అనేది మన ప్రాణవాయువు కోసం వేరొకరి స్విచ్పై ఆధారపడటం లాంటిదే కదా. ఏ క్షణంలో స్విచ్ ఆఫ్ చేస్తారో తెలియదు. ఆక్సిజన్ స్విచ్ అనే అనాలజీ కరెక్ట్గా సరిపోతుంది. రేపు వాళ్లు సప్లై ఆపేస్తే మన వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది. యా. ఇక 12వ అంశం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పునరుజ్జీవనం, అంటే ఎఫ్డిఐ. ఈ ఎఫ్డిఐ గ్రాఫ్ చాలా విచిత్రంగా మారిపోయింది. మే 2022లో అత్యధికంగా $5.3 బిలియన్ వచ్చాయి. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 25 నాటికి అది దారుణంగా కేవలం $959 మిలియన్ పడిపోయింది. వామో, 5 బిలియన్ల నుండి 1 బిలియన్కి పడిపోయిందా? అవును. కానీ మళ్ళీ ఆశ్చర్యంగా ఫిబ్రవరి 2026లో $4.6 బిలియన్ పెరిగింది. ఈ పెట్టుబడులు ఎక్కువగా సింగపూర్, అంటే దాదాపు 34% అక్కడ్నుండే, అలాగే యుఎస్ఏ, మారిషస్ నుండి వస్తున్నాయి. ఇంత అకస్మాత్తుగా పడిపోయి మళ్ళీ పెరగడానికి కారణమేంటి? దీనికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయాలు. అమెరికా విధించిన 25% పీనల్ టారిఫ్, అంటే ఆ జరిమానా పన్ను వల్లే ఆ పెట్టుబడులు ఆగిపోయాయి. ఎప్పుడైతే ఆ పన్నును తొలగించారో మళ్లీ ఆ పెట్టుబడులు మన దేశంలోకి రావడం స్టార్ట్ అయ్యాయి. జియోపాలిటిక్స్ అనేవి ఫైనాన్స్ని ఎలా శాసిస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. ఇక 13వ అంశం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బిఓపి మరియు పెట్టుబడుల ఫ్రేమ్వర్క్. ఈ బిఓపిలో కరెంటు మరియు క్యాపిటల్ అకౌంట్స్ ఉంటాయి. మన వస్తువుల వాణిజ్య లోటు ఏకంగా $242 బిలియన్ ఉన్నప్పటికీ మనమింకా నిలబడ్డామంటే కారణం మన సాఫ్ట్వేర్ ఎగుమతులు మరియు రెమిటెన్సెస్. సాఫ్ట్వేర్ ఎగుమతుల విలువ ఎంత? దాదాపు $142 బిలియన్. అలాగే ప్రవాస భారతీయుల పంపకాలు $106 బిలియన్. ఇవి మన లోటును బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇక పెట్టుబడుల ఫ్రేమ్వర్క్లో చూస్తే ఎఫ్డిఐ మరియు ఎఫ్పిఐ ఉంటాయి. దీన్ని సులభంగా చెప్పాలంటే ఎఫ్డిఐ అనేది దీర్ఘకాలికం, ఒక కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయడం లేదా ఫ్యాక్టరీ పెట్టడం లాంటిది. యాజమాన్య హక్కులు ఉంటాయిక్కడ. అవును. అదే ఎఫ్పిఐ అంటే కేవలం స్వల్పకాలికం, షేర్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు కొని ట్రేడింగ్ చేయడం లాంటిది. ప్రాఫిట్ రాగానే అమ్మేసి వెళ్ళిపోతారు. కరెక్ట్. ఎఫ్పిఐతో అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఇక 14వ అంశం, న్యాయత్రాసు, అంటే చట్టపరమైన కస్టడీ రకాలు. పోలీస్ కస్టడీ వర్సెస్ జ్యుడిషియల్ కస్టడీ. పోలీస్ కస్టడీ అంటే నిందితుడిని పోలీస్ లాకప్లో ఉంచడం. ఇక్కడ కోర్టు అనుమతి లేకుండానే విచారించవచ్చు. అలాగే నిందితుడికి లీగల్ కౌన్సిల్ని కలిసే హక్కు ఉంటుంది. రైట్. జైలు మాన్యువల్ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. మనమెప్పుడూ వార్తల్లో, సినిమాల్లో ఈ పదాలు వింటూనే ఉంటాం.
కానీ ఈ జ్యుడిషియల్ కస్టడీలో కోర్టు అనుమతి తప్పనిసరి అనే పాయింట్ చాలా కీలకం. వ్యక్తిగత స్వేచ్ఛను, పౌరుల హక్కులను, పోలీసుల జులుం నుండి కాపాడేది ఈ రూల్ మాత్రమే. ఖచ్చితంగా. ఇక చివరిది 15వ అంశం, థ్రెట్ డాష్బోర్డ్ 2023 జాతీయ నేర గణాంకాల సమీక్ష. ఈ డేటా చూస్తే దేశంలో నేరాల తీవ్రత అర్థమవుతుంది. 2023లో మొత్తం 6.24 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. అంటే అంతకు ముందుతో పోలిస్తే 7.2% పెంపు. క్రైమ్ రేట్ పెరుగుతోందన్నమాట. యా, కాని కొన్ని తగ్గాయి. హత్యలు 27,721కి చేరాయి, అంటే 2.8% తగ్గాయి. మానవ అక్రమ రవాణా కేసులు కూడా 2,183తో 3% తగ్గాయి. కానీ కిడ్నాపులు చూస్తే విపరీతంగా పెరిగి 1,13,564కి చేరాయి. ఇక మహిళలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్ 4.48 లక్షల కేసులతో అత్యధికంగా ఉంది. అత్యాచార కేసుల్లో చూస్తే రాజస్థాన్ 29,670 కేసులతో టాప్లో ఉంది. ఈ గణాంకాలు వింటుంటే చాలా బరువుగా అనిపిస్తోంది. ఇలాంటివి చూసినప్పుడే మన సామాజిక భద్రత గురించి భయం వేస్తోంది. అంటే ఈ నంబర్స్ బట్టి చూస్తే భారతదేశంలో ప్రతి 5 సెకండ్లకు ఒక నేరం నమోదవుతోంది అన్న వాస్తవం మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తుచేస్తోంది. నిజమే. సో ఇదండి ఈనాటి మన డీప్ డైవ్లో మనం చర్చించిన డేటా పాయింట్స్,